అభివృద్ధి లేదు కదా, అభివృద్ధి లేదు కాబట్టి బాబే వస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. బాబుకే అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జనసేన సపోర్ట్ చేస్తుంది కాబట్టి టఫ్ ఫైట్ ఉన్నా అట్ ద సేమ్ టైం కొంచెం బాబుకి ఎడ్జ్ ఉంటుంది. అంటే జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్న వాటికి బాబు వస్తుంది అంటున్నారు కదా, ఇన్ కేసు జనసేన పార్టీ ఒక తోడు లేకపోతే బాబు సీఎం అయ్యే అవకాశం ఉందంటే? జనసేన లేకపోతే బాబుకు మెజారిటీ ఎక్కువ వస్తుంది. జనసేన పొత్తు వల్ల కొంచెం మెజారిటీ తగ్గిద్ది కొన్ని చోట్ల. అంటే ఈ విధంగా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రెండు పార్టీలు కలవడం వల్ల ఓట్లు చీలడం అనేది జరగదు కదా. పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా ఉంటాడు కదా, అది అందరూ పబ్లిక్కి నచ్చపోవచ్చు. సో బాబు ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడు కాబట్టి బాబుకి ఈసారి ఓటేద్దాం డిసైడ్ అయ్యాం. సరే, మీరు అన్నట్టుగా బాబే గెలుస్తారనుకుంటే జగన్ గారి పాలనలో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలంటారా, అవినీతి జరిగిందని చెప్పుకోవాలంటారా? అవినీతి జరిగిందని నేను చెప్పను, కానీ అభివృద్ధి అయితే లేదు. అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆంధ్రతో పోల్చుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు నెలకింత ఇస్తున్నారు, కనీసం మాకు ఇటువంటి చేపట్టలే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారిని ఇక్కడ ఇన్స్పైరింగ్గా తీసుకోండి, అలా ఉంటే బాగుంటుందని అంటున్నారు కదా. ఆటో డ్రైవర్లని చిన్న చిన్న స్కీములు వీటి గురించి కాదు, ఎండ్ ఆఫ్ ద డే డెవలప్మెంట్ కావాలంటే కొంచెం బాబుకి సపోర్ట్ చేస్తే ఈసారి బెటర్గా ఉంటుందని ఆలోచన. ఒక ఛాన్స్, ఓవరాల్ డెవలప్మెంట్ లేదు. దానికోసం మనకి రాజధాని కానీ లేదా డెవలప్మెంట్స్ కానీ జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ బాబు వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఒక రాజధాని లేని స్టేట్ ఏదైనా ఉందా అని చెప్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వేలెత్తి చూపించినటువంటి పరిస్థితిలో ఆంధ్ర ఉంది. ఏ విధంగా చెప్పుకోవచ్చు? అంటే దీనికి కారణం ఏమని చెప్పుకోవచ్చు అన్న? కారణం ఏం లేదు, మనం చేసుకున్న దానికి మనం పనిష్మెంట్ తీసుకుంటున్నాం అంతే, అంతకంటే ఏం లేదు. అంటే జగన్ కూడా చేశాడు, కాకపోతే కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ నాకు తెలిసినంత వరకు బాబుకు సపోర్ట్ చేస్తారు. ఓకే, మీరు అన్నట్టు ఈసారి ఎన్నికల్లో బాబే కనుక గెలిస్తే ఇప్పటికీ ఆంధ్ర నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చేసి దిల్సుఖ్నగర్ అమీర్పేట ప్రాంతాల్లో ఎన్నో కోచింగ్ తీసుకుంటారు. మొన్న సంక్రాంతి పండుగ చూసుకున్నట్టయితే అందరు ఇంటికి వెళ్తే కనీసం రోడ్డు మీద ఎవరు లేని పరిస్థితి. అంటే అంతగా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు. పోనీ బాబు గెలిచాకైనా మరి వలస బ్రతుకులు మారుతాయంటారు? అక్కడున్న వాళ్ళకి ఐటీకి సంబంధించి కానీ ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతుందని భావించవచ్చు? అంటే ఇమీడియట్గా మారకపోయినా లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవుతుంది. ఒక టూ టర్మ్స్ వరుసగా బాబు వస్తే కొంచెం డెవలప్మెంట్స్ వచ్చిందనుకోండి, ఇక్కడ 50% నుంచి అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటారు. 50-50. హైదరాబాద్కి వచ్చిన నష్టమేం లేదు, కాకపోతే ఏంటంటే మనకి దగ్గరలో ఉంటుంది కదా డెవలప్మెంట్, జాబ్స్ వస్తాయి, కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ గ్రోత్ ఉంటుంది. సో అన్న, గతంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసి కూడా కనీసం గెలినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వస్తున్నారు. గెలిచే అవకాశం ఉన్నాయంటారా? ఇన్ కేసు గెలిస్తే కనుక టీడీపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కు సీఎం ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గెలవడమే డౌట్. నాకు తెలిసి పొత్తు పెట్టుకున్నా కానీ పవన్ కళ్యాణ్కి ఓట్లు వేస్తారని నేను అనుకోను జనం. సో చూడాలా, ఇంకేదైనా చంద్రబాబు ఏదైనా కేర్ తీసుకొని పవన్ కళ్యాణ్కి ఓటు ట్రాన్స్ఫర్ చేయిస్తే తప్పితే గెలుస్తాడు, లేకపోతే కష్టం. కనీసం సొంత అంటే జనసేనకి హెడ్ అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణే తన సొంత సీట్లో గెలిచే అవకాశం లేదంటారు? అంటే ఇప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్ చూడట్లా, బాబుని చూస్తున్నారు. బాబు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి బాబుకి సపోర్ట్ చేద్దాం ఈసారికి. ఇప్పుడు నేను రెడ్డి, కానీ నేను బాబుకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం. సో ఆంధ్రాలో ఏంటంటే కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, దానికోసం జనసేన కలుపుకోవాలి. ఇది నిజమేనన్నా? ఆంధ్రాలో సీఎం అవ్వాలంటే కాపు లేదా మున్నూరు కాపు కానీ వీళ్ళే ఎలుమలు కావాలంటున్నారు. అంటే క్యాస్ట్ ఈక్వేషన్ వర్కౌట్ అవ్వదు కదా. క్యాస్ట్తో వెళ్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాస్ట్ ఎక్కువ ఉన్నారని చెప్పి ఓట్లు పట్టలేదు కదా. సో అది లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు. ప్రాక్టికల్గా చూసుకుంటే కొంచెం బాబుకున్న మెచ్యూరిటీకి ఈసారి సీఎంగా అవకాశం ఇస్తే మళ్ళీ మనకి గ్రోత్ ఉంటుంది. అన్న, రీసెంట్గా చూసుకున్నట్టయితే బాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా చెప్పుకోవచ్చు అన్న? బాబు నిజంగానే తప్పు చేశాడని చెప్పుకోవచ్చా, లేదంటే గతంలో జగన్ గారు జైలుకి పోయినటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే దానికి దీటుగా ఏదో కక్ష సాధింపు అని చెప్పుకోవాలా, లేదంటే బాబు గారి విషయంలో తప్పు జరిగిందని చెప్పచ్చు? బాబు తప్పు చేశాడని ఏదేం లేదు, కానీ కక్ష సాధింపు అది ప్యూర్గా ఏంటంటే బాబును కూడా పంపించామని సాటిస్ఫాక్షన్ కోసం చేశారు. అంత పెద్ద అయినా అంత చిన్న స్కామ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ఏ రోజు ఏ తప్పు చేసినాడు కాదు. సో ఆ విషయంలో అయితే మేము నమ్మట్లేదు. సో ఏదేమైనా ఆంధ్రాలో కాబోయే సీఎం బాబే అంటారు.